ఎపిసోడ్ 171 థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ధ్రువ ఖచ్చితంగా లోపలికి వెళతానని నిర్ణయించుకోవడం చూసి గ్యాంబ్లర్ అడ్డు చెప్పలేకపోయాడు. కాని తను సురక్షితంగా బయటకొచ్చేంతవరకు ప్రవేశద్వారం గోడ దగ్గర తన కోసం ఎదురుచూస్తూ ఉంటానని చెప్పాడు. ధ్రువ ఎంత వద్దని చెప్పినా కూడా గ్యాంబ్లర్ వినలేదు. తను కూడా అక్కడే ఉంటానని మొండిపట్టుపట్టాడు. దాంతో ధ్రువ సరే అన్నట్టు తల ఊపి షీల్డ్లకు సపోర్టుగా ఉన్న జెడ్ స్టీల్ కర్రలను హార్పూన్తో కట్ చేశాడు. వెంటనే కొన్ని భయంకరమైన జీవులు వాటిని పక్కకు నెట్టుకుంటూ ముందుకు రావడం మొదలుపెట్టాయి. ధ్రువ తన హార్పూన్ని ఊపుతూ తన మీదకు పరిగెత్తుకొస్తున్న ఒక జీవి తల నరికాడు. ఒక్కసారిగా దాని రక్తం ప్రవాహంలా ఎగజిమ్ముతోంది. ధ్రువ కిందపడిన దాని తల పక్కకు తన్నాడు. దాని శరీరం బయటకొస్తున్న మిగతా జీవులకు అడ్డుగా ఉండడంతో తను లోపలికి వెళ్లడానికి కొంత స్థలాన్ని క్రియేట్ చేసుకున్నాడు. గోడ దగ్గర ఉన్న దర్శన్ భయంతో నీళ్లు మింగుతూ కెప్టెన్ సురక్షితంగానే ఉన్నాడా అని అడిగాడు. లోపల చాలా జీవులు ఉండడం వల్ల పవిత్ర రక్త కవచం కూడా భద్రతకు హామీ ఉండదనేది అతని అభిప్రాయం. రిలాక్స్ అవ్వండి. ధ్రువ ఏ పనైనా తెలివిగా చేసే వ్యక్తి. పైగా అతనికి తెలియని పని ఎప్పటికీ చేయడు. తను లోపలికి వెళ్లడానికి ధైర్యం చేశాడంటే ఖచ్చితంగా ఈ పని పూర్తి చేయగలడని అర్థం అంటూ భరోసాగా చెప్పాడు గ్యాంబ్లర్. ఎక్కువ సమయం ధ్రువతో పాటు గడిపినందువల్ల అతని గురించి బాగా తెలుసు. నిజానికి గ్యాంబ్లర్ తన పవిత్ర జెనో పాయింట్లను గరిష్ట స్థాయికి చేర్చుకోవాలి అనుకోకపోయుంటే తను చాలా కాలం క్రితమే 2వ అభయారణ్యంలోకి వెళ్లి ఉండేవాడు. సహచరులకైతే ధైర్యం చెప్పాడు కాని లోపల అతని భయం అతనికుంది. గూడు లోపల చాలా అధునాతన జీవులు ఉన్నాయి. షీళ్ల మధ్యలో నుండి చూస్తేనే 30కి పైగా అవతార జీవులు, ఒక పవిత్ర రక్తజీవి కనిపించింది. అయితే తనకు కనబడని జీవులు లోపల చాలా ఉంటాయి కాబట్టి పవిత్ర రక్తజీవులు ఎక్కువగా ఉండొచ్చనేది అతని భయం. చూస్తుండగానే ధ్రువని జీవులు చుట్టుముట్టడం చూసి విజయ్ వణుకుతున్న స్వరంతో, ఇది చాలా ప్రమాదకరం. కెప్టెన్కి లోపల ఏం జరుగుతుందో కూడా తెలీదు. లోపల ఎన్ని పవిత్ర రక్తజీవులు ఉంటాయో అని ఆలోచిస్తేనే భయం వేస్తోంది అని చెప్పాడు. వాళ్లు మాట్లాడుకుంటుండగానే ధ్రువ జీవుల సమూహంలో అదృశ్యమయ్యాడు. అయితే లోపల వినబడుతున్న శబ్దాలను బట్టి కెప్టెన్ ఇప్పటికీ ఆ జీవులతో పోరాడుతున్నాడని మాత్రమే వాళ్లకి తెలుస్తూ ఉంది. గోడవైపు కొన్ని జీవులు రావటం చూసి గ్యాంబ్లర్ తన ఆయుధంతో ఒకదాని తల నరికి, ఊరికే నిలబడకుండా బయటికి వస్తున్న జీవులతో పోరాడండి అంటూ మిగతా ఇద్దరిని ఆదేశించాడు. దాంతో ఇద్దరు సహచరులు కూడా జీవులపై పోరాడటం మొదలుపెట్టారు. మిగతా వాళ్లందరి దృష్టిలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ధ్రువకి మాత్రం నల్లేరు మీద నడకలా సాగింది. తను అడుగుపెట్టిన ప్రతి దగ్గర రక్తం పువ్వులా వికసిస్తుంది. ఒక జీవి తర్వాత మరొక జీవి ధ్రువ హార్పూన్కి బలైపోతున్నాయి. ఎగజిమ్ముతున్న రక్తం తప్ప ధ్రువను మరేదీ తాకలేకపోయింది. చాలా జీవుల్ని చంపిన తర్వాత ధ్రువ తన బంగారు రాతిపురుగు రాజును ఆహ్వానించాడు. అప్పటికే అది మిలిటరీ ట్యాంక్ అంత భారీ పరిమాణంలో ఉండడంతో చాలా సునాయాసంగా అనేక జీవుల్ని మింగేసింది. అయితే ఇప్పటి వరకు ఆ బంగారు రాతిపురుగు ఎవల్యూషన్ చెందలేదుగాని అవతారజీవి దాడి చేసినా కూడా దాన్ని గాయపరచలేనంత గట్టిగా దాని షెల్ మారింది. మరోవైపు స్టార్టింగ్లో కొన్ని జీవులు గ్యాంబ్లర్ వాళ్లు ఉన్న వైపుకొస్తుండేవి. దాంతో వాటిని ఆపడానికి కొంత పోరాడాల్సొచ్చేది. కాని క్రమంగా జీవులు తమ వైపుకు రావడం లేదన్న విషయం వాళ్లు గుర్తించారు. లోపల ఏం జరుగుతుందో అని చూసినప్పుడు ధ్రువ పూర్తి రక్తంతో తడిసిపోయి అతని పాదాల దగ్గర అనేక జీవుల మృతదేహాలు పడి ఉండటం కనిపించింది. రాక్షసుడిలాంటి రూపం దర్శన్ మరియు విజయ్ మనసులో ప్రింట్ అయిపోయింది. వాళ్లు చూసిన ఆ దృశ్యాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. స్పెషల్ స్క్వాడ్లో చేరిన కొత్త సభ్యులు ఎవరూ ధ్రువ వేటలో ఉన్నప్పుడు చూడలేదు. వాళ్లు చూసింది కేవలం బూమరాంగ్ ఉపయోగించడంలోని టెక్నిక్ను మాత్రమే. వాళ్లు స్పెషల్ స్క్వాడ్లో చేరినప్పుడు బంధుప్రీతి కారణంగా ధ్రువ స్పెషల్ స్క్వాడ్కి హెడ్ అయ్యాడనే పుకారొచ్చింది. దేవికతో తనకు ఉన్న ప్రత్యేక సంబంధమే తన ఎదుగుదలకు కారణమని చాలామంది మాట్లాడుకునేవారు. పైగా స్పెషల్ స్క్వాడ్లో జాయిన్ అయిన తర్వాత చాలా రోజుల పాటు అతన్ని చూడలేదు కూడా. మంజరి మాత్రమే అక్కడ వ్యవహారాలన్నీ చూసుకునేది. దీంతో వాళ్లు విన్న పుకార్లు నిజమే అన్న ఆలోచనలోనే ఉండేవాళ్లు. అయితే ప్రత్యక్షంగా ధ్రువ ప్రదర్శన చూసిన తర్వాత ఆ పుకార్లు ఎంత హాస్యాస్పదమో దర్శన్ మరియు విజయ్ గ్రహించారు. అతని శౌర్య ప్రతాపాలు చూసిన తర్వాత ఏ ఆడపిల్లకైనా ఇట్టే నచ్చేస్తాడు అనే భావన వాళ్లలో కలిగింది. వాళ్లు అభయారణ్యంలోకి ప్రవేశించిన దగ్గర్నుండి ఈ విధంగా జీవులను వేటాడటం ఎప్పుడూ చూడలేదు. ధ్రువ చాలా భయంకరమైన జీవులను కూడా కోళ్ల మాదిరిగా చంపేస్తున్నాడు. అతని వేటాడే విధానం ఎంతో థ్రిల్లింగ్గా ఉంది.
చూసేవాళ్లు ఎవ్వరికైనా అతనితో చేరి ఆ రక్తపు వేడిని అనుభవించాలన్న కోరిక కలుగుతోంది. సడన్ గా ఒక పవిత్ర రక్తపు మురికి మృగం ధ్రువను వెనక నుండి విసిరేయటానికి రావడం చూశారు. అది సింహం మరియు పులికి మధ్య క్రాస్ బ్రీడ్ లాగా 2 తలలు మరియు 3 తోకలు కలిగి ఉక్కు వంటి ఈకలతో కప్పబడి ఉంది. కెప్టెన్ చూసుకోండి అంటూ విజయ్ మరియు దర్శన్ తమ మాటలను పూర్తి చేసేలోపే జరిగిన సంఘటనలకు స్తంభించిపోయారు. ధ్రువ మెరుపు వేగంతో కదిలి సింహం లాంటి తలను పట్టుకుని తన హార్పూన్తో నరికేశాడు. ఆ తర్వాత ఆ తలను దూరంగా విసిరేసి ఒక తల మాత్రమే మిగిలి ఉన్న పవిత్ర రక్తపు మురికి మృగం వైపు నడిచాడు. అయితే ఆ మృగం భయపడి పక్కకు పరిగెత్తింది. కాని అప్పటికే ఒక తల నరికివేసి ఉండడం వల్ల అది బాడీ బ్యాలెన్స్ను కోల్పోయి కింద పడిపోయింది. అంత శక్తివంతమైన వ్యక్తిని ఇంతకుముందు ఎన్నడూ చూడకపోవడంతో దర్శన్ మరియు విజయ్ ఆశ్చర్యంతో మూగబోయారు. ధ్రువ మురికి మృగాన్ని చంపిన విధానం చూసి అతనిపై నుండి చూపు తిప్పుకోలేకపోయారు. ధ్రువ ఒక్కొక్కటిగా మిగతా జీవులను చంపుకుంటూ తన వధని కొనసాగించాడు. గ్యాంబ్లర్ ఒక రాతి గోడకు ఆనుకుని రిలాక్స్డ్గా సిగరెట్ వెలిగించి, అతను మరింత అద్భుతంగా మారుతున్నాడు అని సహచరులతో అన్నాడు. వెంటనే దర్శన్, గ్యాంబ్లర్, కెప్టెన్ ముందు నుండి ఇంతే బలంగా ఉండేవాడా అని ప్రశ్నించాడు. అప్పుడు గ్యాంబ్లర్ స్మోక్ వదులుతూ, ఏం చెప్పాలి, తనకి కొన్ని విషయాలు నేనే నేర్పించాను అని చెప్పాడు. దాంతో దర్శన్, విజయ్ నమ్మలేనట్టుగా, మీరు చెప్పేది నిజమా అని అడిగారు. అప్పుడు గ్యాంబ్లర్, ఒక్కసారి తన ఆయుధాన్ని ఎలా ఉపయోగిస్తాడో చూడండి. ఆయుధం తను ఎక్కడ దాస్తున్నాడో కూడా మీరు చెప్పలేరు. ఆ టెక్నిక్ను స్లీవ్ బ్లేడ్ అంటారు. అది తరతరాలుగా మా వంశంలో వస్తున్న విద్య. నిజంగా తను మార్షల్ ఆర్ట్స్లో జీనియస్ కాకపోయి ఉంటే నేను తనకు ఆ టెక్నిక్ గురించి చెప్పేవాణ్ణి కాదు. గొప్ప విషయం ఏంటంటే నేను ఊహించిన దానికంటే తను ఎంతో మెరుగ్గా రాణిస్తున్నాడు అంటూ చాలా గొప్పగా చెప్పుకున్నాడు. దాంతో సహచరుల ఇద్దరి కళ్లల్లో అతనిపై ఆరాధనాభావం కనిపించింది. ధ్రువ జీవులను చంపుకుంటూ గుడ్డు దగ్గరికి వెళ్లడానికి మార్గాన్ని క్లియర్ చేస్తున్నప్పుడు బంగారు రాతిపురుగు అద్భుతమైన విందును ఆస్వాదించసాగింది. ధ్రువ పవిత్ర రక్తపు మురిగి మృగాన్ని పక్కకు పెట్టి మిగతా జీవులన్నింటినీ దానికి తినడానికి అనుమతి ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా ఆ గూడులో ఎక్కువ సంఖ్యలో అవతార జీవులు ఉన్నాయి. ధ్రువ ఇప్పటివరకే దాదాపు 100కు పైగా అవతార జీవుల్ని చంపాడు. సడన్ గా అతని తలలో, అవతార జీవి చీకటి మృగం చంపబడింది. అందుకుగాను మీకు బీస్ట్ సోల్ లభించింది. యాదృచ్ఛికంగా 0 నుండి 10 అవతార జెనో పాయింట్లను సాధించడానికి దాని మాంసాన్ని తినండి అన్న వాయిస్ వినబడింది. ఇది ధ్రువ పొందిన 3వ అవతార జీవి బీస్ట్ సోల్. ఇక తనకు ఎన్ని ఆదిమ బీస్ట్ సోల్స్ లభించాయో కూడా లెక్కించాలి అనుకోలేదు. బంగారు రాజు పురుగు కేవలం అవతార జీవుల్ని మాత్రమే తింటుంది. ఆదిమ మరియు సాధారణ జీవుల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. దాని శరీరం మరింత పెద్దదిగా మారిన తర్వాత బలంగా ఒక త్రేన్పు విడిచింది. మరోపక్క ధ్రువ జీవులన్నింటినీ చంపుకుంటూ గుడ్డు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ పెద్ద గుడ్డును చూసిన తర్వాత ఏమాత్రం సంకోచించకుండా దాన్ని పగలగొట్టాడు. వెంటనే అతని తలలో, బీస్ట్ సోల్ను గుర్తించండి అన్న వాయిస్ వినబడింది. కొన్ని క్షణాల తర్వాత మెల్లగా అక్కడ బీస్ట్ సోల్ ఏర్పడటం స్టార్ట్ అయింది. చూస్తుండగానే నల్లటి మంటలతో ఒక కత్తి రూపంలోకి మారింది. అప్పుడు ధ్రువ తలలో, బీస్ట్ సోల్ గుర్తించబడింది. మీకు పవిత్ర రక్తపు డెవిల్ ఖడ్గం లభించింది అన్న వాయిస్ వినబడింది. మిగతా ఎవరైనా సరే ఆ ఫలితానికి చాలా సంతోషించేవాళ్లు. కాని ధ్రువ మాత్రం కొంత నిరాశ చెందాడు. పవిత్ర రక్తపు బీస్ట్ సోల్ విలువైనదే అయినప్పటికీ ధ్రువకు కావాల్సింది సూపర్ బీస్ట్ సోల్. గూడులో ఇంత దూరం వచ్చినందుకు ధ్రువ మిగతా జీవుల్ని కూడా చంపాలనుకున్నాడు. అయితే బంగారు రాతి పురుగు రాజు దాని చుట్టూ చాలా అవతార జీవులు ఉన్నప్పటికీ అది తినలేకపోయింది. ధ్రువ చాలా కాలంగా బంగారు రాతి పురుగుకి ఆహారం ఇస్తున్నాడు. కాని మొదటిసారిగా అది ఆహారం తీసుకోవడం ఆపేసింది. ఆ విషయం ధ్రువకి కూడా కాస్త ఆశ్చర్యంగా అనిపించింది. విజయ్ మరియు దర్శన్ ఇద్దరూ కొత్తగా చేరిన సభ్యులు అవడం వల్ల వాళ్ల అవతార జెనో పాయింట్ల కోసం కొన్ని జీవుల్ని ఉంచాలనుకున్నాడు ధ్రువ. ఇక గ్యాంబ్లర్ విషయానికొస్తే ఇప్పటికే తన అవతార జెనో పాయింట్లు గరిష్ట స్థాయికి చేరుకుని ఉండడం వల్ల ఆ మాంసంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ధ్రువ గూడు లోపల పోరాడుతూ ఉన్నప్పుడు బయట ఉన్న మంజరి కొంత ఆందోళన చెందింది. చాలా సమయం గడిచిన తర్వాత కూడా లోపలికి వెళ్లిన వాళ్లు బయటికి రాకపోవడంతో వాళ్లు సురక్షితంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలనుకుంది. వెంటనే తన గ్యాంగ్ సభ్యులని లోపలికి వెళ్లి చూద్దాం అని ఆదేశించింది. మంజరి స్పెషల్ స్క్వాడ్ యొక్క డిప్యూటీ కాబట్టి ధ్రువ యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆమెపై ఉందని
ఇతర గ్యాంగుల సభ్యులు అనుకున్నారు. అయితే మణికంఠ మరియు సహదేవలకు కూడా ధ్రువ పైన ప్రత్యేక అభిమానం ఉండడం వల్ల మనం కూడా లోపలికి వెళ్దాం, ఒకవేళ లోపల వాళ్ళు ఏదైనా సమస్యలో ఉంటే మనవంతు సహాయం అందించొచ్చు అనుకున్నారు. అయితే ఉక్కు పిడికిలి గ్యాంగ్ నుండి కేవలం ఒకే ఒక వ్యక్తిని వెంటబెట్టుకుని చిటికెనవేలు లోపలికి వెళ్లాడు. అప్పటికే తన గ్యాంగ్ సభ్యులు చాలామంది గాయపడి ఉండడం వల్ల ఎక్కువ మందిని తీసుకువెళ్లే ధైర్యం చేయలేకపోయాడు. అందరూ గూడులోకి వెళ్లిన తర్వాత కనబడిన దృశ్యానికి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంత పెద్ద గూడులో జీవులన్నీ చనిపోయి ఎక్కడికక్కడ పడి ఉన్నాయి. గూడంతా రక్తంతో పెయింట్ చేసిన విధంగా మారిపోయింది. మణికంఠ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, ఈ నలుగురు ఈ జీవులన్నింటినీ చంపారా అంటూ తన సందేహాన్ని బయటపెట్టాడు. చిటికెనవేలుకి ఆ నలుగురే వీటన్నింటినీ చంపారంటే నమ్మకం కలగకపోయినా గూడు లోపల ఉన్నది మాత్రం ఆ నలుగురే. బయట ఉన్న 3 గ్యాంగ్ల మనుషులు కలిసి వచ్చినా కూడా ఈ పని చేసి ఉండేవాళ్లం కాదనేది చిటికెనవేలు అభిప్రాయం. స్టీల్ ఆర్మర్ గ్యాంగ్ సభ్యులు కూడా ఇన్క్రెడిబుల్ అంటూ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. రక్తం మరియు చనిపోయి ఉన్న జీవుల మధ్య అడుగులు వేసుకుంటూ ధ్రువ, గ్యాంబ్లర్ మరియు 2 అనుచరులు అవతార జీవులని పోగేయటం చూశారు. ధ్రువని చూడగానే థమ్సప్ సిగ్నల్ ఇచ్చాడు మణికంఠ. మొత్తం షెల్టర్లో $1 తర్వాత నన్ను అంతలా కట్టిపడేసింది ధ్రువనే అని మెచ్చుకున్నాడు. ధ్రువ, నువ్వు అసాధ్యాన్ని సుసాధ్యం చేశావు అనేక సంక్లిష్ట భావాలతో చెప్పాడు చిటికెనవేలు. అయితే మంజరి ఏం మాట్లాడలేదు, కానీ ఆమె మనసులో మాత్రం మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ధ్రువ శక్తి సామర్థ్యాలపైన ఆమెకు అమితమైన నమ్మకం ఉన్నప్పటికీ కేవలం 3 సభ్యులతోనే గూడు మొత్తాన్ని తుడిచిపెడతాడని అస్సలు ఊహించలేదు. స్పెషల్ స్క్వాడ్లో ఉండడం వల్ల దర్శన్ మరియు విజయ్ అంత బలమైన సభ్యులు కాదని ఆమెకు తెలుసు. అంటే ఈ పని మొత్తం గ్యాంబ్లర్ మరియు ధ్రువ మాత్రమే చేసుంటారని ఆమెకు తెలుసు. అయితే గ్యాంబ్లర్ మెరుగ్గా పోరాడడం కంటే గిమ్మిక్కులు చేయడంలో నేర్పరి అని ఆమెకు తెలుసు. అంటే ఈ పని పూర్తి చేయడంలో ముఖ్య భూమిక ధ్రువదే అయ్యుంటుందని ఆమె నిర్ధారణకొచ్చింది. ఆ గూడు పోరాటం తర్వాత ధ్రువ స్టీల్ ఆర్మర్ షెల్టర్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందాడు. చాలా కాలంగా $1 కనబడకపోవడం వల్ల అతను ఎవల్యూషన్ చెంది ఉంటాడని అందరూ భావించడంతో ధ్రువనే షెల్టర్లో నంబర్ 1గా పరిగణించబడ్డాడు. డిక్కీబాబు అంటూ అందరూ హేళన చేసిన చోటనే ధ్రువ తను నంబర్ 1గా మారి చూపించాడు.